వ్యూహం అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియో అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 8 ఎపిసోడ్స్‌తో 4 గంటల 50 నిమిషాల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూసాక నాకైతే అంత బాగా అనిపించలేదు. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ ఒక కేసు దగ్గర స్టార్ట్ అయ్యి 4 కేసులుగా విడిపోయి ఎటెటో వెళ్ళిపోతుంది. ఈ వెబ్ సిరీస్‌ని స్టార్ట్ చేయడం అయితే బాగానే స్టార్ట్ చేశారు. కానీ తర్వాత 2, 3 ఎపిసోడ్లు అయ్యే వరకు ఏ కేసుతో ముందుకు తీసుకెళ్తారో అనే విషయం అయితే అస్సలు అర్థం కాదు. ఈ వెబ్ సిరీస్‌లో హీరో 4 కేసులను కలిపి సాల్వ్ చేసుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు వెబ్ సిరీస్‌లోకి చాలా క్యారెక్టర్లు వస్తుంటాయి. అలా వచ్చిన క్యారెక్టర్లన్నిటికీ ఏదో కథ ఉంటుంది. అసలే 4, 5 కేసులతో దేని మీద సరిగ్గా ఫోకస్ చేయకుండా ముందుకు వెళ్తుంది అనిపిస్తున్న వెబ్ సిరీస్‌లో ఇలా అవసరం మించి క్యారెక్టర్లు ఎంటర్ అవ్వడం వల్ల బాగా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక వెబ్ సిరీస్‌లో హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కూడా అంత స్ట్రాంగ్ గా అయితే ఏమి ఉండదు. కాకపోతే వెబ్ సిరీస్ లాస్ట్‌కి వచ్చేసరికి అన్ని కేసుల్ని కలిపిన విధానం అయితే బాగా అనిపించింది. అలాగే అక్కడ చెప్పిన పాయింట్ కూడా బాగుంది. వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా చేసిన అతను బాగానే చేశాడు కానీ అంత పవర్ఫుల్ గా కనిపించట్లేదేమో అనిపించింది. ఇక వెబ్ సిరీస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ స్టోరీ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం, ఇన్వెస్టిగేషన్ అంత ఇంట్రెస్టింగ్ గా సాగకపోవడం, అలాగే వెబ్ సిరీస్ లోకి చాలా క్యారెక్టర్లు వచ్చేసి కన్ఫ్యూజ్ చేయడం వల్ల నాకు అంత బాగా అనిపించలేదు. ఇంక ఈ వెబ్ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇక వీడియోకి వచ్చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.